స్టాప్ ఇట్. చూడు బ్రదర్, మనం కూడా మనుషులమే కదా అని నలుగురిలో ఒకరిలా బతకడం అంటే నాకు అసహ్యం. మనిషి అన్నాక తనకంటూ ఓ స్టైల్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, ఆ గోల్ సాధించే కెపాసిటీ ఉండాలి. అప్పుడే మన క్యారెక్టర్కి నలుగురిలో గుర్తింపు వస్తుంది. ఓ షట్, మెంటల్గా మాట్లాడకు. ఈ కాలంలో ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నానని ఉత్త చేతులతో చెప్తారా? చెత్తదానా బాబోయ్. మీరైనా చెప్పండి దీనికి. ఏమే సినిమా చూడవాను? జర నువ్వు ఆగ్రా పోయి చూడు బ్రదర్. ఏదో అంట్లు బాగా తోముతుందని, బట్టలు బాగా ఉతుకుతుందని, ముగ్గులు బాగా వేస్తుందని నువ్వు అమ్మాయిని ప్రేమించావనుకో, సంకన ఆగిపోతావు. అదే ఏ డబ్బున్న అమ్మాయిను లైన్లో పెట్టి ముగ్గులోకి దింపావనుకో, సింగిల్ నైట్లో నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. జర నా మాట నువ్వయ్యా. రే, స్నేహానికి ప్రాణం పోసే మంత్రశక్తి మాత్రమే ఉందని నేను ఇంతకాలం అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నిన్ను చూశాక స్నేహానికి ప్రాణం తీసే క్షుద్రశక్తి కూడా ఉందని నాకు అనిపిస్తోంది. స్నేహానికి కొత్త అర్థం చెప్పినందుకు థ్యాంక్స్ రా, చాలా థ్యాంక్స్. చూడండి సార్, మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఈ ప్రపంచంలో దేన్నైనా కొనొచ్చు, లోన్గా తీసుకోవచ్చు. ఒక్క ప్రేమను తప్ప దాని జోలికి వచ్చారో కాలి బూడిదైపోతారు. మైండెడ్.